మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు, అతని వల్లే ఇదంతా అంటూ సమంత గారు అయితే ఒక కొత్త న్యూస్ చెప్పారనమాట. సో మరి ఆవిడ చెప్పింది ఎవరి గురించి అంటే, సమంత గారు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అంటే అప్పట్లో చాలా మంది అన్నారు, అంటే ఇన్ని రోజుల పాటు ఎవరిని పెళ్లి చేసుకోరని చెప్పేసి మాటలు చెప్పిన నువ్వు ఇప్పుడు సడన్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇస్తున్నావు అని చెప్పేసి అంటే రకరకాలుగా ట్రోల్ చేశారనమాట. తనకి ఇదేం కొత్త కాదనమాట. ఎప్పుడైతే నాగ చైతన్య గారిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయారో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు సమంత గారి గురించి ఏదో ఒక రకంగా డైలీ ఏదో ఒక న్యూస్ని తీసుకురావడం, తన గురించి నెగిటివ్గా మాట్లాడడం, తనని రూమర్స్ క్రియేట్ చేయడం కానీ ఇదే విధంగా సాగుతూ వచ్చింది. సో మొత్తానికి ఇప్పుడు మరొకసారి తను మాత్రం తన పెళ్లి గురించి కావచ్చు, విడాకుల గురించి కావచ్చు, మరొకసారి కొన్ని వ్యాఖ్యలు చేసిందనమాట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు వాటి గురించి మళ్ళీ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇక్కడ ఏం మాట్లాడింది సమంత అంటే, అసలు నేను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అనుకోలేదు, అతడి వల్ల ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి రాజ్ నిడిమోర్ గారి గురించి చెప్పడం జరిగింది. సో మరి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అంటే ఇక్కడ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి కూడా ఇప్పుడు చేసినటువంటి మా ఇంటి బంగారం సినిమా వరకు తన లైఫ్ అంతా కూడా డైలీ ఏదో ఒక న్యూస్ స్ప్రెడ్ అవ్వడం కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా వేరే వాళ్ళు మాట్లాడుకోవడం కానీ ఇలాంటి వాటితోనే సాగుతూ వస్తుంది. అయితే ముఖ్యంగా రాజ్ నిడిమోర్ గారికి అంటే ఇక్కడ సమంత గారు బాలీవుడ్లో చేసినటువంటి కొన్ని వెబ్ సిరీస్కి సంబంధించి దర్శకుడిగా ఆయన చేశాడు. సో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి ఆ బంధం కాస్త స్నేహంగా మారడం, అది కాస్త ప్రేమగా మారడం, పెళ్లి వరకు అయితే వచ్చేసింది అనమాట. మరి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మాత్రం భూత శుద్ధి విధానంలో ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా మటుకు సైలెంట్గానే సాగారు. సో ఇప్పుడు ఏంటంటే, నేను చైతన్యతోని విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత అసలు రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అసలు నా లైఫ్ అంతా కూడా ముగిసిపోయింది అని చెప్పేసి నేను చాలా లోన్లీగా అక్కడే ఉండిపోయాను. కానీ ఎప్పుడైతే రాజు గారు నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కంప్లీట్గా నేను మారిపోయాను. నా లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది, ఆలోచించే విధానం మారిపోయింది, కంప్లీట్గా నేనే మారిపోయాను. సో ఆ మార్పుని నా స్నేహితులు కూడా అది గమనించారు. సో అప్పుడు ఈ విధంగా స్టార్ట్ అయిపోయిన న్యూ జర్నీని స్టార్ట్ చేశానని చెప్పేసి చెప్పారనమాట. సో ప్రజెంట్ సమంత గారు చెప్పినటువంటి ఆ ఒక మాటల వీడియో మాత్రం చాలా చాలా వైరల్ అవుతుంది.